పల్నాడు జిల్లా వినుకొండ నేడు మాజీ సీఎం జగన్ వినుకొండ పర్యటన. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉంది. హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను ఈ రోజు మధ్యాహ్నం 12:30 పరామర్శించనున్న జగన్. ఎటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు. రాత్రి 8-8:30 మధ్యలో జరిగినటువంటి రషీద్ హత్య నేపథ్యంలో వినుకొండ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ అలాగే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు వారు వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. పబ్లిక్ దీన్ని అర్థం చేసుకుని ఆ కుటుంబానికి మనశ్శాంతి కలిగించాలంటే, ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయాలంటే మనం అనవసరంగా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా ఉండాలి. ప్లస్ వాళ్ళ సంతాపాన్ని తెలియజేసేదో ఇండివిజువల్గా తెలియజేసుకోవాలి. పబ్లిక్ బయట తిరగడానికి కానీ పట్టణంలో రావడానికి కానీ అనుమతి లేదు. పోలీసు వారు 144 సెక్షన్ పట్టడం దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నారు. ప్లస్ దీంట్లో ఏంటంటే ఈ హత్య అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ కక్షల వల్ల, వ్యక్తిగత కక్షల వల్ల జరిగినటువంటిది కానీ ఇది 2 పార్టీలకు సంబంధించినటువంటిది కాదు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి కానీ ఆ 2 కుటుంబాల మధ్యనే చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పార్టీ రంగు అనవసరంగా ములిమేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా ఇరు పార్టీ కార్యకర్తలైనా కానీ దాన్ని అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలి. పట్టణంలోకి అనుమతి లేదు, పబ్లిక్ గ్యాదరింగ్ అవ్వడానికి లేదు. 144 సెక్షన్ ఉల్లంఘిస్తే మాత్రం పోలీసు వారు తగు చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటిది హెచ్చరించడం కూడా జరుగుతుంది. డిసీజ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియచేయండి, అది బాగానే ఉంటుంది. అంతేగాని పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ అయ్యి న్యూసెన్స్ చేయడానికి అవకాశం.